వెల్కమ్ టు ఫోకస్. 40 రోజుల యుద్ధం 40 ఏళ్లు వెనక్కి నెట్టింది. గల్ఫ్ కంట్రీస్ కొన్నేళ్లు కోలుకోలేని నష్టం మిగిల్చింది. సీజ్ ఫైర్ కుదిరిన గల్ఫ్ గుండెల్లో కలవరమే. తీవ్ర ఆర్థిక భద్రతాపరమైన సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్ దేశాల ముందున్న కొత్త సవాలు ఏంటి? వెంటాడుతున్న భయాలు ఏంటి? యుద్ధ గాయాల నుంచి కోలుకునేది ఎప్పుడు? భద్రతా విషయంలో అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాల్సిందేనా? ఇందుకోసం ప్రత్యామ్నాయ దేశాల వైపు గల్ఫ్ కంట్రీస్ చూస్తున్నాయా? మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ కుదిరిన గల్ఫ్ దేశాల్లో అదే టెన్షన్, అవే భయాలు వెంటాడుతున్నాయి. వార్ సమయంలో ఇరాన్ దాడులను అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా అడ్డుకోలేకపోవడం గల్ఫ్ కంట్రీస్ ని కలవరపెడుతోంది. దీంతో అగ్రరాజ్యం భరోసాపై నమ్మకం సన్నగిల్లుతోంది. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతంపై దృష్టి పెట్టాయి. మరి ఇందుకోసం ఏం చేయబోతున్నాయి? 40 రోజుల యుద్ధం 40 ఏళ్లు వెనక్కి నెట్టింది. కొన్నేళ్లు కోలుకోలేని నష్టం మిగిల్చింది. సీజ్ ఫైర్ కుదిరిన గల్ఫ్ గుండెల్లో కలవరం, తీవ్ర ఆర్థిక భద్రతాపరమైన సంక్షోభం. గల్ఫ్ దేశాల ముందున్న సవాళ్లు ఏంటి? వెంటాడుతున్న యుద్ధ భయాలు ఏంటి? గాయాల నుంచి కోలుకునేదెప్పుడు? అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాల్సిందేనా? ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ వార్ గల్ఫ్ దేశాలకు భారీ నష్టమే మిగిల్చింది. కొన్నేళ్లు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. 40 రోజుల యుద్ధం 40 ఏళ్లు వెనక్కి నెట్టింది. 16,80,000 కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు దెబ్బతినడం, దుబాయ్ వంటి ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడడం, వాణిజ్య మార్గాలు స్తంభించడంతో ఈ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈలోని చమురు క్షేత్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగాయి. అలాగే యుఏఈలోని బుర్జ్ ఖలీఫా సమీపంలో క్షిపణుల శకలాలు పడడం ఆందోళన కలిగించింది. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్ దేశాలపై దాడులు చేయడంతో భారీ డ్యామేజ్ జరిగింది. సంపన్నుల పాలిట భూలోక స్వర్గాలుగా, ప్రపంచంలోనే అత్యంత భద్రమైన దేశాలుగా గొప్పగా చెప్పుకునే గల్ఫ్ దేశాలు యుద్ధ గాయాలతో విలవిలలాడాయి. పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఆర్థికంగా బాగా నష్టపోయాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని పలువురు సంపన్నులు గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులపై పునరాలోచనలో పడ్డారు. ఇరాన్ కన్నా ఎక్కువగా నష్టపోయింది గల్ఫ్ దేశాలే. యుఏఈ, సౌదీ, కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని పలు ప్రాంతాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క యుఏఈ పైనే ఇరాన్ దాదాపు 520 క్షిపణులు, 2000 కామికాజీ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో యుఏఈకి ఆర్థిక ఇంజన్లైన దుబాయ్, షార్జా వంటివి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. దుబాయ్ పర్యాటక, రియల్ ఎస్టేట్ రంగాలు కుప్పకూలాయి. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును కొనసాగించి పూర్తిగా నియంత్రించగలిగితే ఆ దారి గుండా ఎగుమతి దిగుమతులకు యుఏఈ పూర్తిగా ఇరాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అటు సౌదీ దగ్గరున్న అత్యాధునిక అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇరాన్ దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఫలితంగా సౌదీలోని రాస్తనూరా వంటి చమురు శుద్ధి కర్మాగారాలు, పలు పారిశ్రామిక ప్రాంతాలు నాశనమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ కాస్త తగ్గి చర్చలకు రావడానికి గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేసిన ఈ దాడులు కూడా ఒక కారణం. ఇక ఈ వార్తో అమెరికా ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ఆ దేశ పరపతి కూడా పోయింది. ఇన్నాళ్లు మా ఆయుధాలు కొనండి, మా బేస్లకు మీ గడ్డపై చోటివ్వండి, మీ భద్రతకు మాదీ హామీ అని గల్ఫ్లో పలు దేశాలను యుఎస్ తన అధీనంలో ఉంచుకుంది. కానీ ఇరాన్ దాడులతో ఆ హామీలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ కుదిరినా గల్ఫ్ దేశాల గుండెల్లో దడ ఆగలేదు. దుబాయ్, దోహా వంటి సుసంపన్న నగరాలు తాము యుద్ధాలకు అతీతమని ఇన్నాళ్లు నమ్మిన భద్రతా వలయం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. ఇరాన్ ప్రయోగించిన వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్ దాడులు గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థల్లోని లొసుగులను బయటపెట్టాయి. ఇన్నాళ్లు అమెరికా తమకు రక్షణ కవచంలా ఉంటుందని నమ్మిన గల్ఫ్ దేశాలకు ఇప్పుడు ఆ నమ్మకం సడలుతోంది. యుద్ధం తీవ్ర స్థాయికి చేరినప్పుడు అమెరికా తమను పూర్తి స్థాయిలో కాపాడలేకపోయిందన్న అసంతృప్తి గల్ఫ్ కంట్రీస్లో కనిపిస్తోంది. ఇది ఆయా దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై పునరాలోచన చేసేలా చేస్తోంది. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ బలహీనపడవచ్చు, కానీ గాయపడిన పులిలా అది మరింత దూకుడుగా మారే ఛాన్స్ ఉంది. దాని ప్రతాపమంతా గల్ఫ్ మీదే ఉంటోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ తప్పడం లేదు. ఖతార్, బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండడం ఆయా దేశాలను కలవరపెడుతోంది. చమురు, గ్యాస్ ఎగుమతులకు ఆటంకం కలగడం వల్ల ఈ ఏడాది గల్ఫ్ దేశాలు భారీ ఆర్థిక తిరోగమనాన్ని చవిచూసే ప్రమాదం లేకపోలేదు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వేలాది విదేశీ కుటుంబాలు ప్రాణభయంతో తమ స్వదేశాలకు వెళ్లిపోయాయి. ఇప్పుడు సీజ్ ఫైర్ కుదిరినా
పరిస్థితులు ఎప్పుడు మళ్లీ విషమిస్తాయోనన్న భయంతో వారు తిరిగి రావడానికి భయపడుతున్నారు. హోటళ్లు, విమానాశ్రయాలు, నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలక మౌలిక సదుపాయాల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి భవిష్యత్తు ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఇరాన్ ఈ మార్గాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూడటం గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే అంశం. పైకి శాంతి ఒప్పందాలు కనిపిస్తున్నా తెర వెనుక గల్ఫ్ దేశాలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా తమ సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ యుద్ధం గుర్తు చేస్తోంది. గల్ఫ్ తీరంలో స్థిరత్వం అనేది ప్రస్తుతానికి ఒక కలగానే కనిపిస్తోంది. సీజ్ ఫైర్ వేళ సైతం గల్ఫ్ దేశాల్లో మాత్రం అభద్రత నెలకొంది. ఇరాన్ ఏ క్షణం ఎక్కడ దాడులు చేస్తుందో అనే దానిపై ఆందోళన ఉంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు తమ రక్షణ అవసరాల కోసం ఎల్లప్పుడూ అమెరికాపై ఆధారపడకూడదని నిర్ణయించాయి. ప్రస్తుతం అమెరికా ఆయుధ పరిశ్రమలో ఉన్న సరఫరా జాప్యం, ఉత్పత్తి తగ్గిన కారణంగా గల్ఫ్ దేశాలు ఇప్పుడు దక్షిణ కొరియా, ఉక్రెయిన్ లాంటి దేశాల వైపు చూస్తున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న చౌకైన డ్రోన్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఖరీదైన పేట్రియాట్ మిసైల్స్ను వాడటం గల్ఫ్ దేశాలకు భారంగా మారుతోంది. అందుకోసమే దీనికి ప్రత్యామ్నాయంగా దక్షిణ కొరియాకు చెందిన ఎంఎస్ఏఎం క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం సౌదీ అరేబియా చర్చలు చేస్తోంది. డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేయగల ఈ సిస్టమ్ను యుఏఈ ఇప్పటికే సక్సెస్ఫుల్గా పరీక్షించింది. మరోవైపు బ్రిటన్కు చెందిన పలు స్టార్టప్ కంపెనీల నుంచి కూడా తక్కువ ధరకే చిన్న తరహా క్షిపణులను కొనుగోలు చేయాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. కేవలం అమెరికాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తాజాగా ఖతార్ అధికారులు ఉక్రెయిన్ శిక్షణ కేంద్రాలను సందర్శించారు. అక్కడ వాడుతున్న ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు, ఇంటర్సెప్టర్ల డ్రోన్ల టెక్నాలజీని పరిశీలించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తన సొంత అవసరాలకు వినియోగిస్తూ ఉండడం వల్ల ఆయుధాలను ఎగుమతి చేయడం లేదు. కానీ భవిష్యత్తులో చూసుకుంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే దిశగా ముందుకు వెళుతున్నాయి ఈ దేశాలు. మరోవైపు ఇటీవల అమెరికా, యుఏఈ, కువైట్ లాంటి దేశాలతో సుమారు $23 బిలియన్ ఆయుధ ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ అవి డెలివరీ అయ్యేందుకు ఇంకొన్నేళ్లు సమయం పట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కూడా తమ ఆర్డర్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నాయి. మొత్తానికి గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం కేవలం అమెరికాను మాత్రమే కాకుండా ఇతర దేశాల వైపు చూస్తూ ఉండటం హాట్ టాపిక్గా మారింది. వార్తో చమురు రంగమే కాదు, పర్యాటకం, రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులు ఎఫెక్ట్ అయ్యాయి. గ్యాస్, చమురు ఉత్పత్తులు ఆగిపోవడంతో గల్ఫ్ దేశాలపై ప్రభావం తీవ్రంగా పడింది. అంతేకాదు సెక్యూరిటీ ప్రతిష్టకు డ్యామేజ్ కలిగింది. విదేశీ టూరిస్టులు భారీగా తగ్గిపోవడంతో ఆర్థికంగా భారీ నష్టం తప్పలేదు. యుద్ధంతో గల్ఫ్ దేశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆర్థిక మూలాలను సైతం కదిలించింది. భీకర పోరు ఆ దేశాల జీడీపీని కోలుకోలేని దెబ్బతీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు వెన్నెముకైన హర్ముజ్ జలసంధి మీదుగా రాకపోకలు నిలిచిపోవడం అరబ్ దేశాల గుండెలు పగిలేలా చేసింది. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు, పరిశ్రమలపై అపార ప్రభావం ఉంది. చమురు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం, ఇంధన రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించడంతో పాటు పెట్టుబడులు, పర్యాటకానికి ఆ దేశాలు మళ్లీ ఆకర్షణ కేంద్రాలుగా మారడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ఖతార్, కువైట్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏకంగా 14% మేర కుంగిపోతాయని నివేదికలు చెబుతున్నాయి. 1990లలో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ దేశాలు ఎదుర్కొన్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇదే. చమురు ఎగుమతులపైనే ఆధారపడ్డ ఈ దేశాలకు ఆదాయ మార్గాలు మూసుకుపోవడం పెను సవాలే. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే హర్ముజ్తో సంబంధం లేకుండా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే ప్రత్యామ్నాయ పైప్లైన్ మార్గాలు వీటికి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సౌదీ జీడీపీ 3%, యుఏఈ జీడీపీ 5% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. కేవలం చమురు రంగమే కాకుండా పర్యాటకం, రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులు కూడా ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ను నిలువరించాలనే ఉద్దేశంతో హర్ముజ్ జలసంధిని కూడా మూసివేసింది ఇరాన్. ప్రపంచ చమురు దిగుమతుల్లో 20-25% పైగా ఇక్కడి నుంచి రవాణా అవుతుంది. ఇది గల్ఫ్ దేశాలకు భారీగానే నష్టాన్ని మిగిల్చింది. యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలను కూడా గల్ఫ్ దేశాలు మూసివేశాయి. గ్యాస్ ఉత్పత్తి సంస్థలు కూడా తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. మొత్తంగా గల్ఫ్ కంట్రీస్కు ప్రధాన ఆదాయ వనరులైన గ్యాస్, చమురు ఉత్పత్తులు ఆగిపోవడం ఆయా దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది. చమురు, గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో ఎకానమీ దెబ్బతింది. క్యాపిటల్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2% వరకు క్షీణించే అవకాశం ఉంది. సీజ్ ఫైర్ తర్వాత ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే ఆర్థిక పరిస్థితులు క్షీణించి ఉత్పత్తి ఏకంగా 15% వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఖతార్, కువైట్లపై
అధిక ప్రభావం పడే ఛాన్స్ ఉంది. సౌదీ అరేబియా, యుఏఈ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ పనిచేసే వారిలో చాలామంది విదేశీయులే ఉంటారు. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది మంది ఆయా దేశాల నుంచి స్వదేశాలకు వెళ్లిపోయారు. సీజ్ ఫైర్ తర్వాత ఒకవేళ యుద్ధం ఆగిపోయినా అంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించడం అంత ఈజీ కాదు. ఇరాన్ దాడి వల్ల పలు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటి మరమ్మతులకు సమయం పట్టొచ్చు. ఆయా దేశాల్లో స్థానికంగా ఉండే మానవ వనరులు చాలా తక్కువ. అందులోనూ ఉద్రిక్తతల వల్ల విదేశీయులు అంత త్వరగా అక్కడికి రావడం సాధ్యం కాదు. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో వనరుల ఉత్పత్తి దెబ్బతినడమే కాదు, అక్కడి సెక్యూరిటీ ప్రతిష్టను తీవ్రంగా డ్యామేజ్ చేసింది. ఫలితంగా టూరిజం బాగా తగ్గింది. ఇప్పటికే 27% వరకు విదేశీ పర్యాటకులు తగ్గిపోయారని అంచనా. ఫలితంగా $56 బిలియన్ రెవెన్యూ దెబ్బతింది. టెక్నాలజీ సామర్థ్యం తగ్గిపోయింది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి. ఎలాంటి సంబంధం లేని యుద్ధం కారణంగా గల్ఫ్ కంట్రీస్ తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతం యుద్ధం ఆగినా గల్ఫ్కు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సాధారణ పరిస్థితులు రావడానికే చాలా సమయం పడుతుంది. కానీ మళ్లీ యుద్ధం జరిగితే ఈ ఎఫెక్ట్ ఇంకెంత ఉంటుందో చెప్పడం కష్టమే. వార్లో అమెరికా, ఇజ్రాయెల్తో సమంగా గల్ఫ్ దేశాలకు నష్టం జరిగింది. నిజానికి అమెరికాకి చమురు కొరత లేదు. ఎంత కావాలంటే అంత ఉత్పత్తి చేసుకోగలదు. ప్రపంచ దేశాలకు కూడా ఇవ్వగలదు. సో గల్ఫ్ దేశాలు సర్వనాశనమైనా అమెరికాకి ఇబ్బంది లేదు. పైగా ఆ దేశాలు నాశనం అవుతూ ఉంటే చమురు సప్లై తగ్గుతుంది. దాంతో డిమాండ్ పెరిగి చమురు ధర పెరుగుతుంది. తద్వారా డాలర్ విలువ పెరుగుతుంది. అది అమెరికాకు మేలు చేస్తుంది. యుద్ధంతో గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యెమెన్, దుబాయ్ వంటి వాటికి చమురు వ్యాపారం ఆగిపోయింది. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నింటికీ చమురే ఆధారం. దాన్ని అమ్ముకుని ఈ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంటే వాటి ఆయువు పట్టుపై దెబ్బ కొట్టింది ఇరాన్. అక్కడితో అయిపోలేదు. ఇరాన్లోని ఖార్గ్ దీవిపై దాడి చేయించారు ట్రంప్. ఈ దీవి నుంచే ఇరాన్ తన 90% చమురు ఎగుమతులు చేస్తోంది. హర్ముజ్ మూసివేత, ఈ దాడి తర్వాత చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆ తర్వాత ఇరాన్లోని సౌత్ గ్యాస్ పవర్స్ ఫీల్డ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఫలితంగా ఈ యుద్ధం మరింత తీవ్రమైంది. వెంటనే చమురు ధరలు 5% పెరిగి బ్యారెల్ $110కు చేరింది. ఇరాన్ రెచ్చిపోయింది. యుఏఈలోని గ్యాస్ ఫీల్డ్లపై అటాక్ చేసింది. అలాగే ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై కూడా దాడి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటి ఇంధన ఉత్పత్తి క్షేత్రాలపై ఇరాన్ చేసిన దాడుల వల్ల ఖతార్కు భారీ నష్టం వాటిల్లింది. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతుల్లో 17% వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది. అంతేకాదు, దెబ్బతిన్న కేంద్రాల పునర్నిర్మాణానికి $26 బిలియన్ ఖర్చవుతుంది. వాస్తవానికి గల్ఫ్ దేశాలు ఇప్పుడిప్పుడే ఇతర రంగాలపైన ఫోకస్ పెట్టాయి. కేవలం చమురు నిల్వలను మాత్రమే నమ్ముకోకుండా అనేక రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నాయి. బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌసింగ్, బంగారం వ్యాపారం, ఎయిర్పోర్ట్లు, ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రపంచం మొత్తానికి ఓ బిజినెస్ సెంటర్గా, సేఫ్ హెవెన్గా ఎదిగే దిశగా వెళుతున్నాయి. అటు పశ్చిమ దేశాలకు, అటు ఆసియాకు మధ్యలో సెంటర్ పాయింట్గా, వన్ స్టాప్ డెస్టినేషన్గా ఉండాలని చూస్తున్నాయి. దాంతో గల్ఫ్ కంట్రీస్ అంటే కేవలం చమురు మాత్రమే కాదనే ముద్ర తొలగిపోతోంది. అరబ్ దేశాలంటే వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. కానీ ఇరాన్, అమెరికా యుద్ధంతో సంబంధం లేకపోయినా అరబ్ కంట్రీస్ ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్నాయి. ఇరాన్ కొట్టిన దెబ్బకు దుబాయ్ డమాలైంది. ప్రపంచ ఫేమస్ 7 స్టార్ హోటల్ బుర్జ్ అల్ అరబ్ క్లోజ్ అయింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సందిగ్ధంలో పడింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడమే యూఏకి బిగ్ ఛాలెంజింగ్గా మారింది. మరి దీనికోసం యూఏ ప్రభుత్వం ఏం చేస్తోంది? మళ్లీ ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? 3 దశాబ్దాల పాటు శ్రమించి నిర్మించుకున్న నగరం, ప్రపంచ వాణిజ్యానికి చిరునామా, పర్యాటకులకు స్వర్గధామం, ఇన్వెస్టర్లకు సేఫ్ హెవెన్. ఇదంతా యుద్ధానికి ముందు. కానీ వార్ మొదలయ్యాక గల్ఫ్ సీన్ రివర్స్. స్వర్గధామంగా విరాజిల్లిన దుబాయ్ నగరం ఊహించని సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్ దాడులతో అందమైన నగరం 40 రోజుల్లోనే ఘోస్ట్ టౌన్ను తలపించింది. గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను దుబాయ్ ఆకర్షించింది. ఉద్రిక్త పరిస్థితులతో నగర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఎడారిలో అద్భుతాన్ని ఆవిష్కరించిన దుబాయ్కు ఇది మరో అగ్ని పరీక్ష. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తట్టుకుని తన భద్రతా ప్రతిష్టను తిరిగి కాపాడుకోగలిగితే దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం గతంలో కంటే మరింత బలంగా ఆవిర్భవిస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. 150 దేశాల పెట్టుబడిదారులు యుఏఈ ప్రాపర్టీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యుఏఈ జనాభాలో దాదాపు 88-89% మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్లో వీరిదే హవా. భారత్ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల అడ్డా దుబాయ్. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్ ఆస్తి కొనుగోళ్ల వాటా
22% ఉంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. దశాబ్దాలుగా సురక్షిత స్వర్గంగా పేరుగాంచిన ఈ నగరం సీజ్ ఫైర్ తర్వాత ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ పరిణామాలు కేవలం భౌగోళిక రాజకీయ మార్పులే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆస్తి మార్కెట్ విశ్వాసాన్ని పరీక్షించే సవాలుగా మారాయి. మధ్యప్రాచ్యంలో ఆర్థిక వాణిజ్య కేంద్రంగా ఎదిగిన దుబాయ్ నగరం ఇప్పటి వరకు తన రియల్ ఎస్టేట్, టూరిజం రంగాల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతంగా ఉన్న ఈ నగరం నేడు ఆకాశ హర్మ్యాలు, లగ్జరీ జీవనశైలి, తిరుగులేని భద్రతా ప్రమాణాలతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారింది. పన్నురహిత విధానం, గోల్డెన్ వీసా వంటి విప్లవాత్మక సంస్కరణలు విదేశీయులను ఇక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాయి. దుబాయ్ విజయగాథలో భద్రత అనేది అతిపెద్ద పునాది. ప్రపంచంలోని ధనవంతులు తమ సంపదను ఇక్కడ దాచుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడి స్థిరత్వం. కానీ అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఈ నమ్మకాన్ని కొంతవరకు సడలించాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు కొన్ని ప్రాంతాలను తాకాయి. నష్టపరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ మానసికంగా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. ఎప్పుడూ యుద్ధాలకు అతీతంగా ఉండే దుబాయ్ ఆకాశంలో క్షిపణుల సవ్వడి వినిపించడం రియల్ ఎస్టేట్ రంగానికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ ప్రభుత్వం ఒక క్లిష్టమైన నిర్ణయ దశలో ఉంది. క్షిపణి దాడుల నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, దెబ్బతిన్న మౌలిక వసతులను మరమ్మతు చేయడం అత్యవసరం. దీనికి భారీగా నిధులు అవసరం. ఈ అదనపు ఖర్చుల కోసం ప్రభుత్వం కొత్త పన్నులను విధిస్తే పన్నురహిత నగరం అనే ట్యాగ్ లైన్ పోతుంది. ఇది జరిగితే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. పన్నులు విధించకపోతే ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరుగుతుంది. ధరలు పెంచితే కొనుగోలుదారులు రారు, తగ్గిస్తే నిర్మాణ సంస్థలు నష్టపోతాయి. ఈ డైలమానే రియల్టర్లను క్యాచ్ 22 స్థితిలోకి నెట్టింది. యుఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 ఏళ్ల గోల్డెన్ వీసా విధానం ప్రస్తుతం కొంత ఊరటనిస్తోంది. కేవలం 2 ఏళ్ల వీసాతో ఉన్నవారి కంటే ఆస్తి హక్కు కొనుగోలు చేసి 10 ఏళ్ల నివాస హక్కు పొందిన వారు నగరాన్ని వదిలి వెళ్లడానికి అంత సులభంగా ఇష్టపడరు. కానీ కొత్తగా వచ్చే పెట్టుబడుల విషయంలో మాత్రం మందగమనం కనిపిస్తోంది. యుద్ధ మేఘాలు తొలగిపోతే తప్ప కొత్త ప్రాజెక్టుల అమ్మకాలు ఊపందుకునే ఛాన్స్ లేదు. గత చరిత్రను పరిశీలిస్తే 2008 ఆర్థిక సంక్షోభం లేదా కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల నుంచి దుబాయ్ అద్భుతంగా కోలుకుంది. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడం ఈ నగరానికి అలవాటు. బలమైన నాయకత్వం, వ్యూహాత్మక దౌత్య నీతితో దుబాయ్ మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గెలుచుకోగలదనేది విశ్లేషకుల మాట. యుఏఈ, సౌదీ అరేబియాలో విలాసవంతమైన హోటళ్లు, పర్యాటక ఆకర్షణలు. కానీ వార్ టైంలో లగ్జరీ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు అనూహ్యంగా 20% కంటే తక్కువకు పడిపోయింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, అనిశ్చితి వల్ల వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎమిరేట్స్ వంటి విమానయాన సంస్థలు భారీ నష్టాలను చూశాయి. టూరిజం సీజన్ ముగుస్తున్న తరుణంలో లక్షలాది హోటల్, టూర్ బుకింగ్స్ రద్దు కావడం వల్ల పర్యాటక రంగం కోలుకోలేని దెబ్బతింది. అబ్బురంగా, అపురూపంగా స్వయంగా నిర్మించుకున్న దేశాలు అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు బలయ్యాయి. బ్యాంకాక్, సింగపూర్ లాగా సహజసిద్ధంగా ఏర్పడినవి కావు. ఎడారిలో ఇసుక, చమురు తప్ప మరేమీ లేని దేశాలు. అలాంటి దేశాలను శిల్పం చెక్కినట్లుగా 25-30 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ప్రపంచమంతా నమ్మకం పెట్టుకునే ప్రాంతాలుగా మార్చారు. ఆలయాలు కట్టారు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వచ్చాయి. అంతర్జాతీయ బ్యాంకులన్నీ అక్కడే పెట్టారు. వరల్డ్ బెస్ట్ షాపింగ్ సెంటర్స్ నెలకొల్పారు. రియల్ ఎస్టేట్ను అభివృద్ధి చేశారు. దాడులతో 30 ఏళ్ల కష్టం బూడిదలో పోసినట్లయింది. దుబాయ్, అబుదాబీతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలన్నీ తిరిగి పునర్వైభవం సంపాదించాలంటే ఎంత కష్టం. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడమే యుఏఈకి బిగ్ ఛాలెంజ్. మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే పూర్తిగా స్తంభింపజేస్తామని ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ ఓడరేవులపై అమెరికా విధించిన బ్లాకేడ్ ఎత్తివేయకపోతే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిరోధిస్తామని హెచ్చరించింది. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. అమెరికా హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించింది. ఒకవైపు ఇరాన్ దళాలు, మరోవైపు అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో హర్మూజ్ జలసంధి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనం ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే స్తంభింపజేస్తామని అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం గల్ఫ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే ఎంతో నష్టాన్ని చూసిన ఈ దేశాలు సీజ్ ఫైర్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాయి.